మేము ముందంజలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, ఓకే. పావని గౌడ్ గారు ఏం చెప్తారు? నిన్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అలాగే ఆయన స్పీచ్ సందర్భంగా మీకు ఏమనిపించింది? పక్కా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు, అధికారంలోకి వస్తా ఉంటున్నారు, పొత్తులు కూడా ఉండే ఛాన్స్ లేదంటున్నారు, ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. నిన్నటి మోడీ గారి సభ చూస్తే ఇనేవాడు ఎర్రోడైతే ఒంటె కూడా వేదం చెప్తుంది అన్నట్టుగా ఉన్నది. ఎండిపోయిన కొమ్మకు ఎర్రపూలను తగిలించినట్టుగా 12.5 సంవత్సరాల నుంచి తెలంగాణకు గాని తెలంగాణ ప్రాజెక్టులకు గాని మెడికల్ కాలేజీలు గాని ఇవ్వకుండా మొండి చెవి చూపించింది బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు. ఇక నిన్న వచ్చిండ్రండి. దేనికోసం వచ్చిండ్రు? వికసిత భారత్ అది ఇదని అంటారు కదా. దేని వికసించడానికి వచ్చిండ్రండి? పొత్తులతో వికసించడానికి వచ్చిండ్రా, లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళను తెలంగాణలో కలవడానికి వచ్చిండ్రా? వాళ్ళేమో అందరికి ఏం చెప్తారు, మమ్మల్ని కట్టుబట్టలతో ఇక్కడ నుంచి పంపించిండ్రు అని చెప్తారు. కానీ వాళ్ళేమో ఇండ్లు కట్టుకొని ఇక్కడనే ఉన్నారు, అక్కడ సభలు పెట్టుకొని కట్టుబట్టలు అంటారు, ఇక్కడేమో ఇండ్లు కట్టుకొని ఇక్కడనే ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్న చాలా మాట్లాడినరు. ఏంటంటే ప్రత్యామ్నాయము బీజేపీగానే చూస్తున్నారు అని అంటారు. దేనికి ప్రత్యామ్నాయం అండి? దేనికి ప్రత్యామ్నాయము? రేవంత్ రెడ్డి కుంభకోణాలను బయట పెట్టకుండా ఉండడానికి ప్రత్యామ్నాయమా, లేకపోతే హైడ్రా తోటి పేద ప్రజల ఇండ్లు కూలుస్తాంటే ఒక్కరు కూడా మాట్లాడకుండా ఉండడం మీ ప్రత్యామ్నాయమా అండి? వడ్లు కొనకుండా కల్లాలల్లా రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షాలు వచ్చి వడ్లు తడుస్తున్నాయి, అయినా కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి వడ్లు కొనలేదు. దానికి ప్రత్యామ్నాయం అండి? పంట వేసినప్పుడు ఎరువులు కూడా ఇయ్యలేదు మీ కేంద్రంలో ఉన్న బీజేపీ గాని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గాని. దానికోసం ప్రత్యామ్నాయం అండి? ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రాజకీయాల కోసము ఏదో అధికారం కోసం మాటలు మాట్లాడడం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు ఏమిచ్చింది? కాజిపేటకు కోచు ఫ్యాక్టరీ ఇచ్చిందా? లేకపోతే ఎక్కడ ఎలక్షన్లు అయితే అక్కడికి హైదరాబాద్ కు రావాల్సిన ఫ్యాక్టరీలన్నిటినీ ఎద్దుకపోయినందుకు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తారా? లేకపోతే మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా తల్లిని చెప్పి బిడ్డను బతికించిండ్రు అని తెలంగాణ ఏర్పాటునే అవమానించినందుకు బీజేపీకి ఓటేస్తారా? నిన్నటికి మొన్నటికి తేజస్వి సూర్య పావని గౌడ్ గారు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఏం తెచ్చుకోలేకపోయారు? మీరు కొట్లాడారు అసలు పార్లమెంట్ లో? మీరు కొట్లాడిన సందర్భం ఒక్కటైనా ఉందా? మీకు ఇప్పుడంటే ఎంపీలు లేరు, కానీ అప్పుడు ఎంపీలు ఉన్నారు కదా. అప్పుడు ఎన్నాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వెళ్ళి మాకు ఇది ఇవ్వలేదు, తెలంగాణకు విభజన చట్టంలో హామీలు ఎందుకు అమలు చేయలేదు, మేము ఏ బిల్లుకి మీకు మద్దతు ఇవ్వము అని ఎప్పుడు కొట్లాడిన పరిస్థితి ఉంది? ఒక్క సందర్భం చెప్పండి దయచేసి. ఇప్పుడు మాకు ఆనాడు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఢిల్లీలోనే ఉండేది. నేను ఢిల్లీలో తెలంగాణ భవన్ లో జాబ్ చేసేది. వీళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చేది, ఎన్నిసార్లు 0 అవర్ లో పాల్గొనేది, ఎన్నిసార్లు క్వశ్చన్ అవర్ వేసేది, ఎన్నిసార్లు పార్లమెంట్ లో మాట్లాడినరు అనేటివి కూడా నేను వీడియోలు బయటికి తీస్తా. మీకు కావాలంటే ఇది ఒక ప్రత్యేకమైన చర్చలో పెట్టండి. నేను తెలంగాణ కోసం తెలంగాణ తరపున బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకోబడిన ఎంపీలు ఎన్ని రకాలుగా మాట్లాడినరు, ఎన్ని కావాలని అడిగినరు. కాళేశ్వరంకి ప్రత్యేక హోదా, జాతీయ హోదా కావాలని అడిగినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వలేదు కదా అండి. పోలవరంకి ఏమో అది కూల్తా ఉంటది, పోలవరంకు జాతీయ హోదా ఇస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళతోటి చేతులు కలిపితే 1000 కోట్లు 1,00,000 కోట్లు బడ్జెట్ వాళ్ళకి ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడ చేతులు కలపనందుకు కేసీఆర్ గారికి మొండి చేయి చూపిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 8 వీళ్ళు గెలిచిండ్రు, 8 వాళ్ళు గెలిచిండ్రు. 8 16 మంది వాళ్ళు ఉన్నారు. కనీసానికి తెలంగాణకు రావాల్సిన ఏదైనా ఒకటో రెండో అరనో కొరనో బడ్జెట్ ఏమన్నా తీసుకొచ్చిండ్రా తెలంగాణకు? ఏం లేదండి. బబ్రాజమానం భజగోవిందం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, కేసీఆర్ గారు లేనప్పుడు ఏ విధంగా అవుతుంది తెలంగాణ, ప్రజలన్నీ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అలాగే పావని గౌడ్ గారు, వచ్చే ఎన్నికల్లో మీకే మొత్తం ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారని అనుకుందాం. అప్పుడేం చేస్తారు? గతంలో ఎంపీలు ఉన్నప్పుడు తేలేని మీరు, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదని అంటున్నారు. అప్పుడు తేలేని మీరు ఇప్పుడు తాజాగా మీకు ఎంపీలు ఇస్తే ఏం సాధించగలుగుతారు? తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక్కడే ఎంపీ, ఒక్కరే కేసీఆర్ గారు ఉంటుండే, 2 విజయశాంతి గారు ఉంటుండే. తెలంగాణ తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చి చూపించిండ్రు. వీళ్ళేంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తులు లేక కుయుక్తులు గట్టి పొత్తులు గట్టి అన్ని రాజకీయ పార్టీలన్నీ ఏకమై కేసీఆర్ గారి మీద గెలవడం జరిగింది. ఇక్కడ
నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డిని రా రా అనేసి ఏ విధంగా అడుగుతున్నారో మీకు తెలియదా అండి? అన్ని చూస్తూనే ఉన్నారు కదా, గమనిస్తూనే ఉన్నారు కదా. ప్రధానమంత్రి మోడీ సభ పెట్టుకున్నది జాతీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని, బీజేపీ పార్టీ తరపున ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు నీ ఆశలన్నీ నెరవేరాలంటే మీరు మాతోటి పొత్తులో ఉండాలి, మీరు మాతో కలిసి రావాలని మాట్లాడుతాండు. అంటే రేపు రాబోయే రోజులల్లో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టు, ఎలక్షన్లకు ముందు జంపుగా మా పార్టీలకు అని చెప్తున్నారా? ప్రజాస్వామ్యంలా అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు సభలు పెట్టుకుంటున్నారు? తెలంగాణకి ఏమిచ్చిండ్రు? ఎందుకోసం వచ్చిండ్రు? నిన్న దేనికోసం? బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. దాని గురించి మాట్లాడారు ఎందుకు? అసలు పోక్సో కేసులో ఉన్న వాడి కొడుకును ఆయనను పక్కన పెట్టుకొని రేవంత్ రెడ్డి మధ్యలో కూర్చుంటాడు, బండి సంజయ్ ఇటు కడకు కూర్చుంటారు, ప్రధానమంత్రి గారు ఇటు కడకు కూర్చుంటారు. బేటీ బచావో బేటీ పడావో. అట్లా కాదు. ఒక కేసుకు సంబంధించి ప్రధాని మోదీ మాట్లాడతారా? అట్లా అంటే బిఆర్ఎస్ లో ఎంత మంది మీద కేసులు లేవు? కేసీఆర్ రెస్పాండ్ అవుతారా? వాటన్నింటి మీద కేసీఆర్ మాట్లాడతారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమైనా మాట్లాడారు? వాటి మీద కేసీఆర్ మాట్లాడతారా? శివగారు దిలీప్ గారు కంటిన్యూ. శివగారు ఒక్క సెకండ్ అండి, కంటిన్యూ దిలీప్ గారు ఒక్కటే సెకండ్. నేనేమంటున్నానంటే వ్యక్తిగతమైన విషయాలను మనం ఎజెండాగా పెట్టుకొని ఇంత పెద్ద ఛానల్ కూర్చొని చర్చించాల్సిన అవసరం లేదు. దయచేసి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడడం మొదలు పెడితే ఎవరు ఈమె మహిళని కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఈ డిబేట్ అది కాదు. ఈ డిబేట్ దేనికోసం ఉద్దేశించిందో దానికే కలిసి మాట్లాడితే దయచేసి శివగారు మీరు మోడరేటర్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి దేనికి పావనిగౌడ్ గారు మనం సపరేట్ గా డిస్కస్ చేద్దాం. పావనిగౌడ్ గారు ఒక మహిళ జీవితం